Okay, so we are going to see what is cut and sort. Okay, so cut and sort ante ఏంది? So cut ante generally it will allow you to filter out fields. అంటే నాకు ఏదైనా ఫీల్డ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, దెన్ దాంట్లోంచి నేను పర్టికులర్ ఫీల్డ్ని కట్ చేయాలి అనుకుంటే ఐ కెన్ యూస్ కమాండ్ కాల్ కట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను VIETC/PASSWD అంట. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ షోయింగ్ యూ లైక్ ఎవ్రీథింగ్, లైక్ నాకు ఇక్కడ చూడండి, లైక్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఈటీసీ పాస్వర్డ్లో ఏమేమి ఉన్నాయి అనేసి నాకు కంప్లీట్గా ఇది చూపిస్తుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు కట్ ది థర్డ్ స్పేస్ అంటే లైక్ ఇక్కడ మనకు ఇది ఫస్ట్, ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3 అంటే నాకు థర్డ్ ఫీల్డ్ని నేను కట్ చేయాలి. ఓకే, సో వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది థర్డ్ ఫీల్డ్ అనేసి నేను చూడాలి అనుకుంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ డూ, ఐ జస్ట్ సే కట్ -d కోలన్. ఓకే, సో కోలన్ అనేది ఇట్స్ అ సపరేటర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కోలన్ అనేది సపరేటర్. కట్తో పాటు ఇంకొక అడ్వాన్స్డ్ కమాండ్ వచ్చేసి ఏడబ్ల్యూకేని ఎట్లా యూజ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూసాము. ఏడబ్ల్యూకే కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకొకటి నేను సార్ట్ అని చెప్పిన. సార్ట్ అనేది జనరల్గా మీకు ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ది సార్ట్ ఏముంటుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సార్టింగ్ ది ఐటమ్స్, నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ABCD ASCIIలో ఉన్న ఆర్డర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. లేదు అది నంబర్ ఫార్మాట్ అయితే -n యూజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ డైరెక్టరీ ఫార్మాట్ వీ కెన్ యూజ్ -d. అది ఎట్లా యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా లైక్ వాట్ ఎవర్ కట్ సార్ట్ ఇవన్నీ కూడా ఎట్లా పని చేస్తాయి అంటే, దీస్ ఆర్ వర్కింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్. ఓకే, సో ఈ కోలన్ కూడా మనకి ఇంటర్నల్ ఫీల్డ్ సపరేటర్. ఈ సపరేటర్స్ అనేది జనరల్గా పనిచేస్తుంది. బై డిఫాల్ట్గా IFS డిఫాల్ట్ సపరేటర్ వచ్చేసి స్పేస్. ఓకే, కానీ ఇక్కడ నేను కోలన్ ఇస్తున్నా, కోలన్ ఇవ్వకపోతే మనకి ఇది పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే -F3/etc/password. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఇట్ హ్యాస్ టు పిక్ ది థర్డ్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ థర్డ్ ఫీల్డ్ ఇది పిక్ చేసుకుంటుంది. ఓకే, సో నేను మీకు అది ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించిన. ఓకే, సో ఇక్కడ మనకి VIETC పాస్వర్డ్లోకి వెళ్తే, ఓకే, సో ఇక్కడ చూడండి థర్డ్ ఫీల్డ్ ఇది పిక్ చేసుకుంటుంది. ఓకే, 111 112 110 109 ఇవన్నీ కూడా ఇది నాకు పిక్ చేసింది, రైట్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు సార్ట్ దిస్ అవుట్, ఓకే, సో మనకి ఇట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు సార్ట్ దిస్ అవుట్ యూ కెన్ జస్ట్ సే pipe sort. ఓకే, సో సార్ట్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 అంటే ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే సార్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకొని ఇది సార్ట్ చేస్తుంది మనకి. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ASCII, అంటే లైక్ ఏదైతే ఫస్ట్ నెంబర్ వస్తుందో దాన్ని సార్ట్ చేస్తూ మనకి డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే దీనికి -n అని ఇస్తేనే ఇది న్యూమరిక్ వాల్యూ అని తెలిసేది. ఇది మనకి న్యూమరిక్ వాల్యూ, బట్ దిస్ సిస్టమ్ డజంట్ నో దట్ ఈస్ అ న్యూమరిక్ వాల్యూ. ఈ కమాండ్లో దీనికి ఎక్కడ కూడా మనము ఇవి న్యూమరిక్ వాల్యూస్తో సార్ట్ చేయని మనము ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఇఫ్ ఐ యూస్ సార్ట్ -n, సో ఇప్పుడు అండి నాకు ప్రాపర్ 0 1 2 3 4 5 6 7 8 9 10 13 33. ఓకే, సో నాకు ఇక్కడ క్లియర్గా నాకు ఇది అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది, అంటే లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ది సార్ట్ అండ్ కట్. ఓకే, సో కట్ అండ్ సార్ట్ అనేది మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ టెయిల్ అండ్ హెడ్.